హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు కటింగ్ ఏంటంటే బ్లౌజు పర్ఫెక్ట్‌గా మనకి ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇక్కడ చూపించబోతున్నాను. నిన్న ఒక సిస్టర్ కామెంట్ అడిగారనమాట. సిస్టర్ కోసం ఈరోజైతే వీడియో చేస్తున్నాను. పొరలు అబ్జర్వ్ చేశారు కదా! నా వైపున పొరలనేది లేదు. ఫోల్డింగ్ మీద ఉంది. నాకు అవతల వైపున లేయర్ లాగా ఉందనమాట. చూసారు కదా! పొరలు ఎలా పెట్టాము ఏంటి అనేది. ఫస్ట్ నేను కటింగ్ చేసే ముందుగా మీకు కొలతలు చూపించేటప్పుడు ఇక్కడ ఈ ప్లేస్‌లో జూమ్ చేసి చూపించాను చూడండి. ఎందుకంటే కరెక్ట్‌గా కనపడాలి అని చెప్పేసి. చూడండి ఇక్కడ ఈ ప్లేస్‌లో స్ట్రెయిట్‌గా ఉందా లేదా అనేది చూసుకోండి. ఇలా స్ట్రెయిట్‌గా క్లాత్ ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే ఎప్పుడైనా సరే మీరు లైనింగ్ బ్లౌజ్‌ని కుట్టేటప్పుడు మీరు లైనింగ్ అనేది వాష్ చేసుకోవాలి ఖచ్చితంగా. నీళ్ళల్లోకేసి పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా ఉంటదనమాట. మన కస్టమర్స్ యేసుకున్నా గానీ బ్లౌజ్ అనేది వాళ్ళకి ఫిట్టింగ్ బాగుంటుంది. కొన్ని ఉతుకులు పడినా గానీ వాళ్ళకి స్టిచ్చింగ్ అనేది బావుంటదనమాట కంఫర్ట్‌గా. అందుకోసం ఖచ్చితంగా మీరైతే లైనింగ్‌ననేది వాష్ చేయండి. ముందుగా చూడండి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇది నడుం పట్టీకనమాట. నడుముకి బ్యాక్ పార్ట్ కోసం మనం బ్యాక్ పార్ట్‌కి నడుం పట్టీ అనేది జాయింట్ చేయాలి కదా! దానికోసం ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ అయిపోయిన తర్వాత మనం మెజర్‌మెంట్‌కి తీసుకునే బ్లౌజ్‌ని తీసుకోవాలి చూడండి. ఇలా తీసుకొని ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి నడుం దగ్గరికి స్ట్రెయిట్‌గా కొంచెం టైట్‌గా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి టేప్‌తో మనం కొలుసుకోవాలి చూడండి. కరెక్ట్‌గా ఇలా పెట్టేసేయాలి. షోల్డర్ దగ్గర కరెక్ట్‌గా ఇలా పెట్టేసి కింద వరకు గూడా ఇలా టైట్‌గా పట్టేసుకోవాలి చూడండి. టైట్‌గా కొంచెం ఇలా టైట్‌గా పట్టేసుకుంటే మన యొక్క పొడవు ఎంతొచ్చిద్ది అనేది అర్థమవుతుంది. 14.5 పొడవైతే వచ్చేసింది చూడండి. 14.5 పొడవు. ఈ 14.5 పొడవుని మనం ఇలా పెట్టేసుకోవాలి. కింద మనం మార్కింగ్ పెట్టాం గదా! నడుం పట్టీ కోసమని. అక్కడ 14.5 వచ్చేటట్టుగా కరెక్ట్‌గా ఇలా పెట్టేసి పైన షోల్డర్ దగ్గర కరెక్ట్‌గా ఇది కరెక్ట్ అనమాట. మరి పైన మనకి షోల్డర్‌లోకి ఖర్చు కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా. ఓకే. హాఫ్ ఇంచు ఎగస్ట్రా. ఇప్పుడు ఎంతొచ్చేసింది హాఫ్ ఇంచుని గూడా మనం కలుపుకుంటే 15 ఇంచులొచ్చింది గదా! ఇదే 15 ఇంచులు ఇలా స్ట్రెయిట్‌గా మనం మార్కింగ్ జేసుకోవాలి. ఓకే. ఇలా. కింద నడుం పట్టీలోకి హాఫ్ ఇంచ్ మార్కింగు, పైన షోల్డర్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇలా స్ట్రైట్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుం లూజు కరెక్ట్‌గా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్‌ని ఎలా కలుపుకోవాలి చూడండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంది గదా! బ్యాక్ పార్ట్ వైపునే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకే. ఫ్రంట్ పార్ట్ లోపలికి వెళ్ళేటట్టుగా, బ్యాక్ పార్ట్ పై వైపుకొచ్చేటట్టుగా ఇలా మడతలనేది నీట్‌గా ఉండేటట్టుగా సెట్ చేసుకోండి చూడండి. ఓకే. చంకేమో నా లెఫ్ట్ హ్యాండ్‌కెళ్ళుందండి. అలాగే వీపు వెడల్పేమో నా రైట్ హ్యాండ్‌కెళ్ళుంది. అబ్జర్వ్ చేయండి. ఇది కరెక్ట్ లూజు. ఓకే. నడుం లూజు కరెక్ట్ లూజు. మరి ఇక్కడ డాట్స్ కోసం గూడా మనకి ఒక 1 ఇంచ్ అనేది తీసుకోవాలి చూడండి. బ్యాక్ పార్ట్‌కి డాట్ వేస్తాం గదా! ఈ డాట్ కోసం 1 ఇంచు ఎగస్ట్రా. ఓకే. ఇది డాట్ కోసం. అలాగే మరి మనకి ఖర్చు కోసం గూడా కావాలి గాబట్టి ఇక్కడ నేనైతే 1 ఇంచ్ 1 ½ ఇంచ్ అయితే మార్కింగ్ పెడుతున్నా. అంటే ఇంచున్నర. ఓకే. మీకు కావాలి అనుకుంటే 2 ఇంచులు కూడా తీసుకోవచ్చు. మీకు ఎంత ఖర్చు కావాలనుకుంటే అంత. ఓకే. కరెక్ట్‌గా ఒక లైను డాట్ కోసం 1 ఇంచు, అలాగే ఖర్చు కోసం ఇంచున్నర. అలాగే ఇక్కడ చూడండి. ఇక్కడ నేను మెడ వెడల్పు అంటే మెడ పొడవు ఎంత అనేది తీసుకుంటా చూడండి. కరెక్ట్‌గా ఒక మార్కింగు, అలాగే ఖర్చు కోసం ఒక మార్కింగ్ అనమాట. ఓకే. మన యొక్క మెడ పొడవు ఎంత తీసుకోవాలి అనేది. ఓకే. ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇది కరెక్టు. అలాగే పైన పెద్ద లైన్ ఏంటంటే మనకి ఖర్చు కోసం అనమాట. హాఫ్ ఇంచు ఎగస్ట్రా. ఓకే. అర్థమైంది గదా! ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక అనమాట. చంక పొడవు. ఓకే. మన చంక దగ్గర నుంచి నడుం కింద వరకు గూడా ఎంత పొడవుంది ఏంటి అనేది తీసుకోవాలి. ఇలా స్ట్రెయిట్‌గా ఇలా పట్టేసుకొని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఓకే. ఇక్కడ చూడండి నేనిక్కడైతే జూమ్ జేసి మీకు క్లారిటీగా కనపడాలని నేను జూమ్ జేసి చూపిస్తున్నా చూడండి. ఓకే. కనపడుతుంది గదా! ఇప్పుడు క్లారిటీగా. ఇక్కడ మనకి జాయింట్ ఉంది గదా! ఈ జాయింట్‌కి చూడండి ఇది కరెక్ట్. ఇది జాయింటు.
మరి మనకు ఖర్చు కోసం కూడా కావాలి కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకుందాం. ఓకే, ఇది ఖర్చు కోసం అన్నమాట. ఇది కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం మెడ యొక్క వెడల్పు ఎంత తీసుకోవాలి ఏంటి అనేది నేను ఇక్కడైతే చూపిస్తున్నా చూడండి. దీంట్లో కూడా రకరకాలుగా తీసుకుంటారండి. అంటే జెంట్స్ ఒకలాగా తీసుకుంటారు, లేడీస్ ఒకలాగా అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని ఫాలో అవుతారనమాట. మెడ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. అంటే నేను కట్ చేసే పద్ధతి ఇంకొకళ్ళు కట్ చేయరు, ఇంకొకళ్ళు కట్ చేసే పద్ధతి నేను కట్ చేయను అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెథడ్ ఫాలో అవుతారు. చూడండి, ఇప్పుడు మనం కరెక్ట్గా 14 ఇంచులు అని చెప్పేసి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి. ఆ పైన ఎగస్ట్రా ఉంది కదా, అది మనకి ఖర్చులోకి అనమాట. ఓకే, ఇలా మనం మెడ యొక్క వెడల్పు అనేది తీసుకోవాలి. చూడండి, మనం ఫస్ట్ 14.5 ఇంచులు అనేది తీసుకున్నాం కదా, తీసుకొని కరెక్ట్గా లైన్ గీసాం కదా, దాని మీదనే ఇలా పెట్టాలి. చూడండి, ఆ పైన ఎగస్ట్రా ఉంది కదా మనకి, అది ఖర్చులోకి పోతుంది. కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోండి. అంటే మనం వేసుకున్న తర్వాత మనకి ముందు మెడ ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది కదా, దాన్ని బట్టి మనం నీట్గా ఇలా ఫోల్డింగ్ చేయాలి. అలాగే ఉన్నదానికంటే పావించు యువతలకి మార్క్ చేయండి. ఓకే, పావించు కానీ ఒక హాఫ్ ఇంచు కానీ యువతలకే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, కుట్టిన తర్వాత యాజ్ టీజ్గా మనం ఎంత వస్తుందో అంతనే వచ్చేసిద్ది అనమాట. ఓకే, స్టిచ్చింగ్లోకి మనకి ఒక హాఫ్ ఇంచ్ కావాలి కాబట్టి ఇలా మార్కింగ్ అయితే చేసుకోండి. చూడండి, ఇక్కడైతే నేను కొలిసి చూశాను, 2.5 వచ్చేసింది. ఇక్కడ 2.5 అయితే వచ్చేసింది అనమాట మెడ వెడల్పు. ఓకే, మీకు కావాలి అనుకుంటే 2.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. అలాగే కింద కూడా ఇక్కడ నేను 2.5 ఇంచులు తీస్తున్నాను. మీరు ఒకవేళ మెడ వెడల్పు కావాలి అనుకున్న వాళ్ళైతే 2.5 తీసుకోండి. మెడ వెడల్పు అంత వద్దు అనుకున్న వాళ్ళైతే 2.5. ఓకే, కొంతమంది వెడల్పుగా తొడుగుతారు కాబట్టి 2.5 ఇంచులు తీసేయండి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా డ్రా చేయండి. ఈ మెడ వెడల్పు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిని అయితే ఫాలో అవుతారండి. జెంట్స్ అయితే ఒకలాగా తీస్తారు, లేడీస్ అయితే ఒకలాగా అనమాట. దీంట్లో కూడా డిఫరెంట్గా మార్కింగ్ అయితే చేసుకుంటారు. అలాగే మెడ యొక్క రౌండ్ తీయడం కోసం ఇక్కడ మనం ఒక 30 ఇంచు లేదా హాఫ్ ఇంచు మనం మార్కింగ్ పెట్టుకొని ఇలా రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నేనైతే మెడ వెడల్పు లేకుండా పైనుంచి కింద వరకు కూడా వెడల్పు లేకుండా ఉండాలని చెప్పేసి పైన 2.5 కింద కూడా 2.5 తీసుకొని మెడ రౌండ్ అనేది తీసాను. మీరు ఒకవేళ మెడ వెడల్పుగా కావాలి అనుకుంటే 2.5 ఇంచులు తీసుకోండి. అది మనం తీసుకునే బ్లౌజ్ ఉంటుంది కదా, మెజర్మెంటు బ్లౌజ్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజు. ఓకే, మన యొక్క చెస్ట్ లూజు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నా చూడండి. ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి. మన మెజర్మెంట్కి తీసుకునే బ్లౌజు కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి. ఓకే, ఎగుడు దిగుడుగా ఏమీ లేకుండా. అలాగే మెడ కూడా చూడండి, ఇక్కడ మెడ కూడా ఇలా వెడల్పు కాకుండా అలాగే దగ్గరికి లేకుండా ఈక్వల్గా పెట్టేసేయండి. ఇలా కరెక్ట్గా పెట్టడం వల్ల మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేసిద్ది. చూడండి, ఇలా మనం స్ట్రైట్గా ఇలా పెట్టేసేయండి. ముడతలు ఎక్కడ కూడా లేకుండా నీట్గా చూసుకోండి. చూడండి, మెడ దగ్గర కూడా కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగే చంక దగ్గర కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని చూడండి, ఇప్పుడు ఈ చంక దగ్గర నుంచి ఈ చివరన చంక దగ్గర వరకు కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి. ఇలా పెడితే మనకి ఎంత వస్తుందో అంత మనం మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా ఎంత వచ్చేసింది మనకి 8.5. చూడండి, నేనైతే కరెక్ట్గా చూపిస్తున్నా. చూడండి, 8.5 దగ్గరకైతే మనకి చెస్ట్ లూజ్ అయితే వచ్చేసింది. ఓకే, ఈ 18.5ని 18.5 అనమాట. ఓకే, 18.5. ఈ 18.5ని మనం ఇలా సగం చేసుకోవాలి. ఓకే, 18.5ని మనకి సగం చేసుకుంటే ఎంత వస్తుందో అంత మనకి మన యొక్క చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ అనమాట. ఓకే, 18.5ని మనం సగం చేస్తే 9.5 వచ్చేసింది. ఈ 9.5ని మనం ఇలా పెట్టాలి. ఓకే, మనం ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ చంక దగ్గర లూజ్ అనేది పెట్టుకున్నాం కదా, చంక దగ్గర పొడవు అనమాట. ఓకే, చంక దగ్గర నుంచి కింద నడుం దగ్గర వరకు పొడవు అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ ప్లేస్లో 9.5 వచ్చేటట్టుగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇది మన యొక్క చెస్ట్ దగ్గర లూజ్ అనమాట. ఓకే, చెస్ట్ దగ్గర లూజ్ ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇది కరెక్ట్ లూజ్ అనమాట.
ఓకే. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత 9:15 అనేది చూపిస్తున్నా చూడండి. 9:15 తీసుకున్నాం. అలాగే మనకి ఇక్కడ ఖర్చు కోసం కూడా కావాలి కదా! ఇక్కడ మనం నడుం దగ్గర ఇంచున్నర తీసుకున్నాం. 1:30 ఇక్కడ కూడా 1:30 ఖర్చు కోసం. ఇక్కడ ఖర్చు అనేది మన ఇష్టం అండి. ఒక్కొక్కళ్ళు ఎక్కువ పెడతారు, ఒక్కొక్కళ్ళు తక్కువ పెడతారు. ఖర్చు అనేది మన ఇష్టం. మనకి ఎంత కావాలి అనుకుంటే అంత పెట్టేసుకోవచ్చు. ఓకే. ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఓకే. ఇది ఖర్చు కోసం అనమాట. ఫస్ట్ గీసింది కరెక్ట్ ఫిట్టింగు. ఇది రెండోసారి గీసింది మనకి ఖర్చు కోసం. ఓకే. ఇప్పుడు షోల్డర్ యొక్క పొడవు ఎంత ఉంది ఏంటి అనేది చూసుకుందాం. షోల్డర్ కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి. చూడండి కరెక్ట్గా ఎంత వచ్చేసింది, 2:15 వచ్చేసింది. ఓకే. ఈ 2:15కి మనం ఇంకొక 1 ఇంచ్ కలుపుకోవాలి. ఓకే. కరెక్ట్గా ఇలా పెట్టేస్తే మనకి 2:15 వచ్చేసింది. 2:15కి 1 ఇంచ్ కలిపితే 3:15. ఇలా 3:15 మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకి భుజం దగ్గర 1/2 ఇంచు, మెడ దగ్గర 1/2 ఇంచు పోను మనకి కరెక్ట్గా 2:15 అయితే వచ్చేసిద్దనమాట. ఓకే. ఇప్పుడు చూడండి ఇలా కొంచెం ఇలా స్ట్రైట్‌గా లైన్ అయితే గీసుకుందాం కొంచెం. ఓకే. ఇలా లైన్ అయితే గీసుకుందాం. అలాగే ఇక్కడ దీంట్లోకి మనం షోల్డర్ దగ్గరికి మార్కింగ్ చేసాం కదా! దీన్ని కూడా కొంచెం ఇలా లైన్ అయితే గీయండి. ఇది చంక డౌన్ అనమాట. ఓకే. చంక డౌన్ వచ్చేసి ఇక్కడ నాకు 6 ఇంచులకి వచ్చేసింది చూడండి. 6 ఇంచులకి మనం ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఓకే. ఇలా 6 ఇంచులకి మార్కింగ్ పెట్టేసిన తర్వాత చంక డౌన్ కోసం మనం రౌండ్ షేప్ తీయాలి కాబట్టి 1.5 తీసుకోవాలి. మీరు కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే 1.5 తీసుకోండి. ఇక్కడ నేనైతే 1.5 అయితే మార్కింగ్ పెడుతున్నాను. చూడండి 1.5 ఇలా మార్కింగ్ చేయాలి. ఇలా మార్కింగ్ చేసుకోండి. చూడండి లావుగా ఉన్నవాళ్ళు 1.5, కొంచెం సరిపడా ఉన్న వాళ్ళైతే 1.5కి మార్కింగ్ పెట్టండి. ఓకే. ఇక్కడ నేను 1.5 తీశాను. ఈ 1.5ని ఇలా రౌండ్ షేప్ తీయండి. ఓకే. చంకలోకి ఇలా రౌండ్ షేప్ అయితే తీయాలి. ఓకే. ఇలా తీసిన తర్వాత మళ్ళీ మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి కొలత అనేది వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి చూడండి. ఎందుకు అంటే చెస్ట్ లూజు, చంక డౌను ఓకే 2 మ్యాచ్ అవ్వాలన్నమాట. చెస్ట్ లూజు అలాగే చంక డౌను మార్కింగ్ మనకి ఒకే చోట వచ్చేటట్టుగా చూసుకోవడం కోసం ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి. ఇలా చూస్తే మనకి ఇక్కడ 8:15 వచ్చేసింది చూడండి. 8:15 ఓకే. చంక లూజు పర్ఫెక్ట్గా మనకి కుట్టిన తర్వాత 8:15 వస్తుందా లేదా అనేది చూసుకోవడం కోసం ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి చూడండి. ఇది షోల్డర్లోకి అనమాట. కుట్టాలి కదా! మనం కుట్టేసిన తర్వాత కరెక్ట్గా మనకి 8:15 వస్తుందా లేదా అనే దానికోసం ఇలా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి. ఫస్ట్ మనం మార్కింగ్ చేసిన దాని కిందకి ఇలా ఒక 1/2 ఇంచ్ లెక్క మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇది మనకి కుట్టిన తర్వాత కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చెకింగ్ అనమాట. ఇలా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫిట్టింగ్ మనకి కరెక్ట్గా రావడం కోసం. ఇక్కడ చూడండి 8:30 వచ్చేసింది. ఓకే. ఒక 3 గీతలు అయితే ఎగస్ట్రా వచ్చిందనమాట. అంటే 1/4 ఇంచు ఎగస్ట్రా వచ్చింది. ఈ 1/4 ఇంచు కూడా మనకి రావద్దు. కరెక్ట్గా మనకి 8:15 రావాలి. ఓకే. మనం కుట్టిన తర్వాత మనకి 8:15 వచ్చేటట్టుగా చూసుకోవాలి. దానికోసం చూడండి ఇందాక ఇక్కడ మనం లైన్ అయితే గీసాం కదా! ఆ లైన్ దగ్గర నుంచి పైకి ఒక 1/4 ఇంచు మనం లైన్ అయితే గీసుకోవాలి. ఇక్కడ మనకి కరెక్ట్గా పెట్టామంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. మనకి బ్లౌజులు పోవాలన్నా కరెక్ట్గా కుదరాలి అన్నా కానీ ఇదేనమాట మనం చూసుకోవాల్సింది. ఓకేనండి. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్ షేప్ అయితే తీయండి. ఇక్కడ లాజిక్ మీకు అర్థం చేసుకోవాలి. లాజిక్ ఏంటంటే చంక రౌండు అలాగే మన యొక్క చెస్ట్ లూజు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. 2 కూడా చంక డౌను అలాగే చెస్ట్ లూజ్ కూడా 2 పాయింట్లు ఒకే చోట వచ్చేటట్టుగా చూసుకోండి. అలా 8:15 2 కూడా ఒకే చోటకి వచ్చాయంటే మనకి ఫిట్టింగ్ అనేది కుదిరినట్టే. ఓకే. ఇలా చూడండి 8:15 మనకి వచ్చిందా లేదా అనేది చూసుకోండి. ఓకే. ఈ పాయింట్ ఒకటి మీకు అర్థమైందంటే మీకు బ్లౌజ్ కుదిరినట్టే. చూడండి 8:15 అయితే నాకు కరెక్ట్గా వచ్చేసింది. చూడండి 8:15 ఓకే. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. కిందకి కానీ పైకి కానీ మార్కింగ్ చేసుకోండి. అలా అడ్జస్ట్ చేసుకున్నామంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది మన కరెక్ట్ లైన్ అనమాట. ఓకే. చెస్ట్ లూజు అలాగే చంక యొక్క లూజు కరెక్ట్గా 2 ఒకే చోటకు వచ్చేటట్టుగా మీరు మార్కింగ్ చేసేసుకోండి. ఇలా వచ్చిందంటే ఇంక మీకు
తిరుగు అనేది ఉండదనమాట. ఓకే. ఇలా మనం నీట్‌గా సెట్ చేసుకున్నామంటే కస్టమర్స్ మనకి మళ్ళీ, మళ్ళీ ఒక బ్లౌజ్ ఇచ్చిన చోటే మళ్ళీ 4, 5 బ్లౌజులు తీసుకొచ్చి ఇస్తారనమాట. ఈ చంక డౌన్ కరెక్ట్‌గా వచ్చేటట్టుగా చూసుకొని ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలి చూడండి. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఇంకెవరికైనా యూజ్ అయితుందంటే వాళ్ళకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే. ఇంకొకటేంటంటే అండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే చేసుకోని వాళ్ళే ఎక్కువగా చూస్తున్నారనమాట. చేసుకోని వాళ్ళే ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే. ఈ విధంగా మీరైతే కరెక్ట్‌గా చూసుకోండి. చెస్ట్ లూజు, చంక లూజు కరెక్ట్‌గా వచ్చే ప్లేస్‌కే మనం 8:15 వచ్చేటట్టుగా పెట్టాలి. ఓకే. ఇలా పెట్టేసి మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కరెక్ట్‌గా మెజర్‌మెంట్లు చూసుకోండి. చెస్ట్ లూజు, చంక లూజ్ అనమాట. ఇవి కరెక్ట్‌గా లేకపోతే కస్టమర్సు ఇంకా మనకి రారనమాట. ఒకసారి మన ఫిట్టింగు చూసారంటే అది బాగోపోతే వాళ్ళు రారు. ఓకే. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి, ఇలా మనం చిన్న కట్ అయితే పెట్టుకోవాలి చూడండి. ఇది దేనికంటే మనం బ్యాక్ పార్ట్‌కి కుట్టాలి గదా! బ్యాక్ పార్ట్‌న మనకి చిన్న డాట్ అనేది వస్తుంది గాబట్టి, ఈ డాట్ కోసం మార్కింగ్ అయితే ఇలా చేయాలి. 4 ఇంచులు పొడవు తీసుకోండి. అలాగే 4 ఇంచులు పొడవు తీశాక ఇలా మార్కింగ్ అయితే చేసుకోండి. ఒక హాఫ్ ఇంచు యువతల మార్కింగ్ చేయాలి. అలాగే అవతల గూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఓకే. ఇది మనం కుట్టేటప్పుడు కరెక్ట్‌గా చూసుకోవాలనమాట. అలాగే కింద గూడా ఒక డాట్ అయితే ఇలా పెట్టండి కింద మార్కింగు. ఆ ప్లేస్‌లో మనకి స్టిచ్చింగ్ అయితే రావాలి. ఓకే. ఇలా బ్యాక్ పార్ట్ అయితే మనం మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. అర్థమైంది గదండీ! మనం ఫిట్టింగ్ కరెక్ట్‌గా తీసామంటే చెస్ట్ లూజు, చంక డౌన్ కరెక్ట్‌గా తీసామంటే కస్టమర్స్ వద్దన్న కొందుకొస్తారు. ఓకే. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఈ ప్లేస్‌లో మనం చేతులైతే తీసుకోవాలి చూడండి. చేతులు తీసుకోవడం కోసం దీన్ని ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేసిన తర్వాత మనం చేతులనేది తీసుకోవాలి. దీనికోసం మనం ఇక్కడ చూడండి హెచ్చుతగ్గులు ఉంది గదా! క్లాత్ అయితే హెచ్చుతగ్గులు లేకుండా కొంచెం మనం స్ట్రైట్‌గా వచ్చేటట్టుగా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి చూడండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత చూసుకోండి కరెక్ట్‌గా ఉంది గదా! ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. మీకు క్లియర్‌గా కనపడాలి అని. ఓకే. ఇలా మనం పెట్టేసిన తర్వాత మన యొక్క ఆదికి తీసుకున్నాం గదా! బ్లౌజు మన యొక్క మెజర్‌మెంట్‌కి తీసుకున్న జాకెట్‌ని ఇలా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇది దేనికంటే చేతులకి మనం హెమ్మింగ్ చేసుకోవాలి గదా! హెమ్మింగ్ చేసుకోవడం కోసం ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ అయితే ఇలా పెట్టాలి. ఇలా పెట్టేసిన తర్వాత మనం మెజర్‌మెంట్‌కి తీసుకున్న బ్లౌజ్ కూడా ఇలా పెట్టాలి చేతులు. ఓకే. చేతులు ఇలా పెట్టేసి ఇది కరెక్ట్‌గా ఉంది గదా! కరెక్ట్‌గా ఉన్నదానికంటే ఒక హాఫ్ ఇంచు పైకి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకే. అది ఖర్చులోకనమాట కుట్లల్లోకి. ఇలా స్ట్రైట్‌గా ఇలా పట్టేసుకొని చంక దగ్గర గూడా ఇలా అబ్జర్వ్ చేయండి. ఓకే. చంక దగ్గర గూడా ఇది కరెక్ట్ అనమాట. మరి ఖర్చు కోసం గూడా కావాలి గాబట్టి ఒక హాఫ్ ఇంచు ఇలా తీయండి. అది ఖర్చు కోసం. ఓకే. ఇక్కడ గూడా మనం ఇది స్ట్రైట్‌గా అనమాట. ఓకే. ఇది కరెక్టు. ఇది ఎగస్ట్రా అనమాట ఖర్చు కోసం. ఇలా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేను జూమ్ జేసి చూపిస్తున్నా చూడండి. ఓకే. హెమ్మింగ్ కోసమని 1 ఇంచ్ మనం మార్కింగ్ చేసాం గదా! అక్కడ ఇలా లైన్‌గా స్ట్రైట్‌గా ఒక లైన్ అయితే గీయండి. ఇలా గీసిన తర్వాత స్ట్రైట్‌గా ఇలా చూడండి మనం ఆదికి తీసుకున్న బ్లౌజ్ ఉంది గదా! ఇలా స్ట్రైట్‌గా టైట్‌గా ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని మనం కొలతలైతే తీసుకోవాలి చూడండి. స్ట్రైట్‌గా ఇలా నీట్‌గా సెట్ చేసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర గూడా ఎగస్ట్రా అనేది తీసుకున్నాం గదా! ఇలా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి. ఇది కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట. ఓకే. చూడండి ఇలా మనం స్ట్రైట్‌గా వచ్చేటట్టుగా నీట్‌గా సెట్ చేసుకోవాలి. ఇలా లైన్ అయితే గీయండి. ఇది కరెక్ట్ ఫిట్టింగ్ లైన్ అనమాట. ఓకే. ఫిట్టింగ్ లైను. ఇలా లైన్ అనేది ఖచ్చితంగా మనం గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత చూడండి. ఇప్పుడు దీంట్లో నుంచి ఇలా చంక డౌన్ అయితే తీసుకోవాలి. ఇలా చంక డౌన్ అయితే తీసుకోవాలన్నమాట. ఓకేనండి. మనం ఉన్నదానికంటే ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం అయితే తీసుకోవాలన్నమాట. భుజం దగ్గర అలాగే చంక డౌన్ దగ్గర కూడా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కటింగ్‌లో ఏమన్నా డౌట్ ఉంటే మళ్ళీ మీరు ఒకసారి కామెంట్లు అడగండి. ఖచ్చితంగా మళ్ళీ మీకైతే నేను రిప్లై ఇస్తాను. వీడియో అయితే చేసి చూపిస్తాను. ఇలా మనం కటింగ్ అయితే చేసుకున్న తర్వాత చూడండి. ఇక్కడ మళ్ళీ మనం
ఖర్చు కోసం 1.5 ఇంచ్ అయితే తీసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కోసం కూడా 1.5 ఇంచ్ తీసాం కదా, 1.5. ఇది 1.5 ఇక్కడ కూడా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని మనం కటింగ్ అయితే చేసుకోవాలి. కరెక్ట్గా మనకి ఎంత కావాలో అంతనే ఉండేటట్టుగా చూసుకొని ఎగస్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక డౌన్ తీయడం కోసం ఇక్కడ మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఫస్ట్ ఇక్కడ మన భుజం దగ్గర కొంచెం ఇలా కట్ పెట్టుకుందాం. ఇలా కట్ పెట్టుకున్న తర్వాత మనం లో చంక కూడా తీయాలి. మన యొక్క ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీయడం కోసం చూడండి ఇలా పెట్టేసి, చూడండి 8 ఇంచులు వచ్చింది కదా, ఈ 8 ఇంచులు ఉన్న దగ్గర చూడండి ఇలా మార్కింగ్ అయితే పెట్టేసేయాలి. చూడండి ఇలా పెట్టేసి ఇక్కడ మనం లోత్ అనేది తీసుకోవడం కోసం ఒక మార్కింగ్ ఇలా, ఓకే. ఇక్కడ ఒక మార్కింగ్ తీసిన తర్వాత ఇక్కడ మనకి 1 ఇంచ్ వచ్చేటట్టుగా మనం మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. చూడండి 1 ఇంచ్ అనమాట. 1 ఇంచు లేదా 3/4 ఇంచు అలా మార్కింగ్ అయితే పెట్టుకోండి. నేను ఇక్కడైతే 3/4 ఇంచు కాడికి మార్కింగ్ పెట్టాను. ఓకే, దీన్ని ఇలా ఇక్కడ నుంచి సన్నగా తేల్చేసుకోవాలి. ఓకే, చంక దగ్గర నుంచి మనం భుజం దగ్గరికి సన్నగా ఇలా తేల్చేయాలన్నమాట. ఇది చంక డౌను, ఫ్రంట్ పార్ట్కి చంక డౌను తీసుకునే విధానం అనమాట. ఓకే, ఇలా తీయకపోతే ఏంటంటే మనకి ముడతలు వచ్చేస్తాయి. చూడండి భుజం దగ్గర నుంచి ఒక 1 ఇంచు, ఇక్కడ కూడా మన చంక దగ్గర నుంచి 1 ఇంచు కాడికి ఇలా మనం చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా నేను చంక డౌన్ అయితే తీస్తున్నా. మీరైతే మొత్తం కూడా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి డౌన్ అయితే ఇలా తీసేసుకోండి. ఇలా తీయకపోతే ఏంటంటే మనకి చంక దగ్గర క్లాత్ అనేది ఎగస్ట్రా ఉండిపోతుంది. ఓకే ఓకే, ఇక్కడ మనం కొంచెం కట్ పెట్టుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్కి రావాలి అనేది మార్కింగ్ అనమాట. గుర్తు కోసం చిన్న కట్ పెట్టుకోండి. ఇలా హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. ఓకేనండి, అర్థమైందా? ఈ విధంగా హ్యాండ్స్ అయితే మనం కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీయాలి. చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీయడం కోసం ఇలా క్లాత్ని అయితే సెట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసుకుని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది, షోల్డర్ దగ్గర అలాగే చంక దగ్గర కింద కరెక్ట్గా ఉందా లేదా అనేది చూడండి. మనం ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాం కదా, ఫ్రంట్ పార్ట్కి క్లాత్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చూసుకోండి. షోల్డర్ దగ్గర అలాగే చంక దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకోండి. ఎందుకంటే మనం కరెక్ట్గా మీటర్ తీసుకున్నాము. లైనింగ్ అయితే నీళ్ళలోకి వేసేసరికి క్లాత్ షింక్ అవుతుంది. క్లాత్ కొంచెం ఎగుడు దిగుడుగా అట్లా అవుతుంది కాబట్టి నీట్గా సెట్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఓకే, ఇలా కింద కూడా ఓకే, చంక వైపున అలాగే కింద కూడా మనం స్ట్రైట్గా ఇలా వచ్చేటట్టుగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనకి ముందు మెడ వచ్చేసిద్ది ఫ్రంట్ పార్ట్ అనమాట. మెడ దగ్గర కూడా ఇలా నీట్గా వచ్చేటట్టుగా ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోండి. ఎలా ఉందో అలా డ్రాయింగ్ అయితే చేసేసుకోండి. అలాగే ఇక్కడ చూడండి భుజం దగ్గర కూడా షోల్డర్ దగ్గర కూడా ఇలా లైన్ అయితే డ్రా చేసుకోండి. ఓకే, ఇలా డ్రాయింగ్ గీసేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర మనకి కొంచెం ఎగస్ట్రా అనేది వస్తుందండి. షోల్డర్ వెడల్పు అనేది కొంచెం పెరుగుతుంది. ఓకే, అది మనం కటింగ్ చేసుకునేటప్పుడు దీని గురించి అయితే నేను చెప్తాను. ఓకే, ఇలా కింద లైన్ అయితే ఇలా మార్కింగ్ అయితే చేయండి. చంక దగ్గర కింద కూడా ఇలా మనకి స్టిచ్చింగ్ అనమాట. స్టిచ్చింగ్ వచ్చే పాయింట్ అనేది మార్కింగ్. అలాగే మెడ దగ్గర కూడా ఇలా తీయండి. కొంచెం అలా తీసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసేద్దాం. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని కొంచెం మనం మార్పులు చేర్పులు చేసుకునే ఇది ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఏంటంటే మన ఫ్రంట్ పార్ట్ మెడ ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, కరెక్ట్గా మన యొక్క ఫ్రంట్ పార్ట్ మెడ ఎంత ఉంది ఏంటి అనేది చూసుకొని మనం నీట్గా సెట్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా పెట్టాలి. ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత భుజం దగ్గర కూడా కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఓకే, ఫోల్డింగ్ అనేది లేకుండా నీట్గా ఉండేటట్టుగా చూసుకోండి. చూడండి ఇలా సెట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మెడ పొడవు ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. చూడండి దీనికోసం మీకు అర్థం కావడం కోసం నేనైతే ఇలా డైరెక్ట్గా పెట్టేస్తానండి. ఎందుకంటే మాకు
మనం కుడతా ఉంటే మనకు అర్థమవుతుంది కదా. నాకైతే ఇలా కొలుసుకోవాల్సిన పని లేదండి. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఈ పాయింట్ బాగా అర్థమవుతుంది. చూడండి, ఇలా స్కేల్ అయితే పెట్టేసేయండి. ఉక్స్ పట్టీ దగ్గర కార్నర్‌లో ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి మనం ఇలా చూసుకోవాలి. చూడండి, కరెక్ట్‌గా 6 ఇంచుల కాడికి వచ్చేసింది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ పద్ధతి ఫాలో అవ్వండి. ఓకేనండి. ఉక్స్ పట్టీ దగ్గర స్కేల్ ఇలా పెట్టేసేయండి. ఇలా స్కేల్ పెట్టేసుకొని భుజం దగ్గర కరెక్ట్‌గా పట్టేసుకోండి. ఇలా కరెక్ట్‌గా పట్టేసుకొని చూడండి ఎంతొచ్చేసింది, 6 ఇంచులకి వచ్చేసింది కదా. ఈ 6 ఇంచులు మన యొక్క పొడవనమాట. మెడ యొక్క పొడవు, ఫ్రంట్ పార్టు పొడవనమాట. ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఇలా పెట్టేసేయాలి. నేనైతే మామూలుగా చూసేసుకొని పెట్టేస్తానండి. ఎందుకంటే మేము ఎక్కువగా కుడతా ఉంటాం కాబట్టి మాకు అర్థమవుతుంది. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు కొంచెం కన్‌ఫ్యూజ్ అయితారు కాబట్టి ఇలా స్కేల్ అనేది పెట్టేసేయండి. ఓకే. మార్కింగ్ చేసేటప్పుడు భుజం దగ్గర ఒక హాఫ్ ఇంచు మనం మార్కింగ్ చేసేయండి. ఇది మనకి కుట్లల్లోకి. ఓకే. కుట్టిన తర్వాత చూడండి, ఇక్కడ కూడా మనం బ్యాక్ పార్ట్‌కి మనం మార్కింగ్ చేసాం కదా. అలాగే ఇక్కడ కూడా మనం ఫ్రంట్ పార్ట్‌కి మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న దగ్గర నుంచి ఇలా 6 ఇంచుల కాడికి ఇలా మార్కింగ్ అయితే పెట్టేయండి. ఓకే. 6 ఇంచుల కాడికి మార్కింగ్ పెట్టేసిన తర్వాత చూడండి, ఇలా మార్కింగ్ అయితే చేసేసేయండి. స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే గీయండి. ఓకే. ఇలా లైన్ అయితే గీసుకోండి. ఇలా గీసేసిన తర్వాత ఇక్కడ మనం 3 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసేయండి. ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోండి. 3 ఇంచులు ఫ్రంట్ ఎడల్పు. ఓకే. బ్యాక్ పార్ట్‌కి ఏమో 2.5 పెట్టేసాము. బ్యాక్ పార్టు మెడ యొక్క వెడల్పు 2.5 పెట్టాము. ఫ్రంట్ పార్ట్‌కేమో 3 ఇంచులు పెట్టాలి. ఇది లాజిక్ అనమాట. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ రౌండ్ షేప్ రావడానికి అనమాట. ఓకే. రౌండ్ షేపు నీట్‌గా అసలకి చూడంలోనే భలే ఉంది, రౌండ్ భలే తీశారు అని అనేటట్టుగా ఉండాలి అంటే మనకి ఫ్రంట్ పార్ట్ వెడల్పు 3 ఇంచులు తీసుకోండి. ఓకే. షోల్డర్ కూడా మనం బ్యాక్ పార్ట్‌కి 3.5 తీసాము. ఓకే. 3.5 వచ్చేటట్టుగా మార్కింగ్ చేసుకోండి. మనం బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా. అప్పుడు ఏమవుతుందంటే ఒక 2 పాయింట్లు 3 పాయింట్లు అలా మనకి ఎగస్ట్రా వస్తుంది కాబట్టి షోల్డర్ దగ్గర కూడా మీరు చూసుకోండి. చూసుకొని షోల్డర్ దగ్గర మనం బ్యాక్ పార్ట్‌కి ఎంత పెట్టామో ఫ్రంట్ పార్ట్‌కి కూడా అంతే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత కింద కూడా మనం మెడ యొక్క వెడల్పు 3 ఇంచులు తీసుకున్నాం కదా. అలా చూసుకొని రౌండ్ షేప్ అయితే తీసేయండి. ఓకే. ఇలా మీరైతే లాజిక్‌లు అర్థం చేసుకోండి. అర్థమైంది కదండీ. లాజిక్‌లు అనేది అర్థం చేసుకోండి. ఇక్కడ మనం 6 ఇంచులకని మనం మార్కింగ్ పెట్టాం కదా. ఇప్పుడు కిందకి ఒక 1 ఇంచ్ అయితే మనం మార్కింగ్ పెట్టేసేయాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం మెడ పొడవు తీసుకునేటప్పుడు 6 ఇంచులొస్తే మనం 5.5 ఇంచులే తీసుకొని మార్కింగ్ జేసుకోవాలి. ఎందుకు అంటే ఆ హాఫ్ ఇంచ్ ఎందుకు తగ్గుతుందంటే కుట్టేసరికి మనకి 6 ఇంచులకొచ్చేస్తుంది గాబట్టి 6 ఇంచులు అనుకున్నప్పుడు 5.5 పెట్టేసి మార్కింగ్ జేసుకోండి. ఇక్కడ నాకు మెడ పొడవైతే కొంచెం పైకి అయిందని చెప్పేసి నేను 6 పెట్టానండి. 6 పెట్టేసరికి కుట్లలగబోయేసరికి నాకు 6 ఇంచులన్నర వచ్చేసింది. 6.5 వచ్చేసిద్దనమాట. అందుకే నేను 6 దగ్గరికి మార్కింగ్ పెట్టేశాను. ఓకే. 6 ఇంచుల కాడికి మనం మార్కింగ్ పెట్టేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఉక్స్ పట్టీ వచ్చిన సైడ్ ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ జాయింట్ వచ్చేసింది కదా. జాయింట్ కిందకి మనం 1 ఇంచ్ అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. అలాగే పైన కూడా చూడండి, ఇక్కడ కరెక్ట్‌గా ఈ విధంగా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసుకొని కింద ఉక్స్ పట్టీ ఉన్న కాడ కూడా మనం 1 ఇంచ్ ఎగస్ట్రా కిందకి మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఓకే. అది దేనికంటే కుట్లల్లోకనమాట. ఓకే. కుట్లల్లోకి కావాలి కాబట్టి 1 ఇంచు చూడండి, పైన కూడా కరెక్ట్‌గా లైన్ మీదనే పెట్టేసేయాలనమాట. మనకి మెడ 6 వస్తే మనం 5.5 తీసుకోవాలి. కానీ నాకు మెడ పొడవు వచ్చేసి పైకయిందని చెప్పేసి నేను కరెక్ట్‌గా 6 ఇంచుల కాడికి మార్కింగ్ పెట్టాను. చూడండి, ఇక్కడ ఖర్చులోకి కావాలి, ఇక్కడ కూడా ఖర్చులోకి కావాలి. చూడండి, దీనికి కూడా మనకి ఖర్చులోకి కావాలి కాబట్టి ఇక్కడ 1 ఇంచు మనం తీసుకోవాలి. ఓకే. అర్థమైంది కదా. ఇలా మార్కింగ్ చేశాక ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పొడవు మనం ఎంత తీసుకోవాలి అనేది చెప్తున్నా చూడండి. కరెక్ట్‌గా మనకొచ్చేసి 15.5 ఉంది కదా. బ్యాక్ పార్ట్ పెట్టేసి మనం మార్కింగ్ చేసాం కాబట్టి కరెక్ట్‌గా పెట్టేస్తే 15.5. ఈ 15.5కి కింద నుంచి 2 ఇంచులు ఇలా మార్కింగ్ అయితే చేయండి. కింద నుంచి పెట్టేసి 2 ఇంచుల కాడికి ఇలా మార్కింగ్ చేయండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం స్కేల్ తీసుకొని ఒక లైన్ అయితే ఇలా గీయండి. ఓకే. ఇది మనకి పర్ఫెక్ట్‌గా మన యొక్క ఫ్రంట్ పార్టు లైన్ అనమాట. ఓకే. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి చూద్దాం. కరెక్ట్‌గా ఎంతొచ్చేసిందనేది చూద్దాం. ఓకే. ఇది కుట్టిన తర్వాత వచ్చేది. కానీ ఇది మనం కుట్టలేదు కదా. చూడండి, ఇలా
పైనున్న లైన్ మీదే పెట్టేసేయండి షోల్డర్ దగ్గర. కరెక్ట్‌గా చూడండి 13 ఇంచులకి వచ్చేసింది కదా! ఇది 13 ఇంచులు అనేది మన యొక్క ఫ్రంట్ పార్ట్ లూజు. ఓకే. చంక దగ్గర ఇలా 1 ఇంచ్ ఇలా మార్కింగ్ చేయండి. ఓకే. ఇలా 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం అవతల వైపున ఒక 1 ఇంచ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇది దేనికంటే హుక్స్ పట్టి, కాజా పట్టి కుట్టేసిన తర్వాత మనకి కొంచెం గ్యాప్ అనేది వస్తుంది. ఓకే. చెస్ట్ దగ్గర హుక్స్ పట్టీకి, కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది కాబట్టి ఆ గ్యాప్ అనేది రాకుండా మనం ఏం చేయాలంటే ఇక్కడ సైడ్న ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇలా చంకలోకి ఇలా కలిపేసేయండి. ఓకే. ఇది మనకి హుక్స్ పట్టీకి, కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ రాకుండా అనమాట. ఓకే. ఇలా కలపాలి. ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ మనం దీన్ని ఇలా స్ట్రైట్‌గా ఒక లైన్ అనేది దీంట్లోకి కలిపేసేయాలి. ఓకే. ఇలా కలిపేసిన తర్వాత చంక దగ్గర కూడా దీన్ని ఇలా కలిపేసేయండి. ఓకే. ఇది నేను పాటించే మెథడ్ అనమాట. నేను ఎప్పుడు కూడా ఇలానే పాటిస్తాను. ఓకే. పర్ఫెక్ట్‌గా నా మెథడ్‌లో ఇక్కడ నేను బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నా చూడండి. ఓకే. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ డాటు ఎలా పెట్టాలి ఏంటి అనేది చూద్దాం చూడండి. అయితే దీనికోసం ముందుగా ఏంటంటే హుక్స్ పట్టీ, కాజా పట్టీ కోసం మనం జాయింట్ చేస్తాం కదా! జాయింట్ కోసం చూడండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇది కూడా ఏంటంటే మన యొక్క హుక్స్ పట్టీకి, కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా కుదరడం కోసం ఇలా మనం మార్కింగ్ చేసాం కదా! మార్కింగ్ దగ్గర నుంచి యువతలకి ఒక 1/2 ఇంచ్ అయితే మీరు తీసుకోండి. తీసుకొని ఒక లైన్ అయితే గీయండి. ఓకే. ఇక్కడ నేను రౌండ్ షేప్ తీస్తున్నానండి. మెడ దగ్గర రౌండ్ షేపు. ఓకే. ఇలా మీరు తీయండి. అలాగే ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అయితే అస్సలు మర్చిపోకండి. ఈ ప్లేస్‌లో కరెక్ట్‌గా అర్థమవుతుంది కదా! చంకలోకి ఇలా కలిపేసుకోవాలన్నమాట. అటు నడుం దగ్గర, ఇటు మన హుక్స్ పట్టీ దగ్గర కూడా మార్కింగ్ అనేది కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా చూడండి. ఫ్రంట్ డాట్ ఎలా పెట్టాలి ఏంటి అనేది మార్కింగ్ కోసం అనమాట. ఓకే. పావు తక్కువ 3 ఇంచులు అనమాట. ఓకే. 2:30కి ఒక పాయింట్ అవతలకి, పావు తక్కువ 3కి యువతలకి ఒక పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మనం మార్కింగ్ అయితే పెట్టుకుందాం చూడండి. ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి పావు తక్కువ 3 ఉన్న దగ్గరికి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఓకే. పావు తక్కువ 3 దగ్గరికి ఒక పాయింట్ ఇలా పాయింట్ పెట్టేసి ఇక్కడ మన యొక్క ఫ్రంట్ డాట్ వెడల్పు ఎంత వచ్చింది అనేది చూసుకుందాం చూడండి. ఫ్రంట్ డాట్ వెడల్పు వచ్చేసి కరెక్ట్‌గా నాకైతే 1 ఇంచ్ వచ్చేసిందండి. చూడండి. ఇక్కడ క్లాత్ ఏమన్నా ఫోల్డ్ అయిందా అనేది కూడా చూసుకోండి. ఒక్కోసారి క్లాత్ ఫోల్డ్ అవుతుంది. ఇలా నీట్‌గా ఇలా పెట్టేస్తే నాకు 1 ఇంచ్ వచ్చేసింది. పట్టీ వెడల్పు 1 ఇంచ్. ఇక్కడ చూడండి మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ ఇలా పెట్టేసేయండి. అవతలకి మళ్ళీ 1 ఇంచ్ ఇలా పెట్టేసేయండి. ఓకే. ఇలా మన యొక్క డాట్ వెడల్పు అనేది ఇలా తీసుకోవాలి. ఓకే. డాట్ పొడవు ఎంత అనేది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే కస్టమర్స్ కొంచెం పొడవైనా ఊరుకోరనమాట కొంతమంది. కొంతమంది తగ్గినా కానీ ఊరుకోరనమాట. అది చూసుకోండి కరెక్ట్‌గా 2 ఇంచులన్నర. ఓకే. 2:30 మన యొక్క ఫ్రంట్ పార్ట్ డాట్ మెయిన్ డాట్ 2:30 ఉంది. ఓకే. పొడవు అయితే ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని మనం ఒక లైన్ అయితే ఇలా గీయండి చూడండి. ఇలా స్ట్రైట్‌గా ఒక లైన్ అయితే గీయండి. అలాగే అవతలకి కూడా ఒక లైన్ అయితే గీయండి. ఓకే. ఇలా లైన్ అయితే గీసేయండి. ఇలా మనం ఖచ్చితంగా ఫ్రంట్ పార్టు డాటు పొడవు వెడల్పు అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి కూడా మనం మిడిల్‌లో ఒక డాట్ వస్తుంది కాబట్టి చూడండి. ఇలా లైన్ అయితే గీసిన తర్వాత ఇక్కడ నుంచి టేపు పెట్టేసేయండి. ఓకే. ఇలా టేప్ పెట్టేసిన తర్వాత దీన్ని సగం చేసుకోండి. ఇలా సగం చేసిన తర్వాత ఇక్కడ మిడిల్‌లో ఒక డాట్ అనమాట. ఈ డాట్ పొడవు కూడా 2:30 ఇంచులు ఉండేటట్టుగా చూసుకోండి. ఓకే. 2:30 ఇంచులు. ఓకే. ఇలా మార్కింగ్ అయితే చేసుకోండి. అలాగే చంక దగ్గర కూడా మనకి ఇలా డాట్ అయితే రావాలి కదా! ఇక్కడ కూడా ఒక 4:30 ఇంచులు లేదా 5 ఇంచుల కాడికి మీరైతే మార్కింగ్ అయితే చేసుకోండి. ఓకే. చేసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోండి. మీకు ఈ ప్రాసెస్‌లో చూపిస్తున్నా కదండీ! నేను కట్ చేసే మెథడ్ కూడా ఇదేననమాట. మీకు ఎలా అయితే నేను డ్రాయింగు, కటింగ్ చూపిస్తున్నానో నేను కూడా యాజ్ ఇట్ ఈజ్‌గా 100కి 100% నేను ఇదే పద్ధతిని నేనైతే ఫాలో అయితానండి. డాట్ కూడా కింద ఇలా పెట్టండి మార్కింగు. పైన ఉన్నదాన్ని బట్టి కింద కూడా మీరు మార్కింగ్స్ అయితే ఇలా పెట్టేసేయండి.
ఓకే. నేను కుట్టే పద్ధతినే ఇక్కడ మీకైతే చూపిస్తున్నానండి. పర్ఫెక్ట్‌గా నేను ఇదే పద్ధతిని ఫాలో అయితాను. అలాగే ఇప్పుడు మన చంక డౌన్ గూడా తీయండి చూడండి. లో చంక గూడా మనం ఫ్రంట్ పార్ట్‌కి తీయాలి. ఓకే. ఇక్కడి నుంచి చంక డౌన్ అయితే ఇలా తీసుకోండి. ఇలా చంక డౌన్ తీయకపోతే మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర మనకి ముడతలనేది పడతాయన్నమాట. క్లాత్ అనేది ఫోల్డింగ్ అయితా ఉంటది. మనకి పర్ఫెక్ట్‌గా, నీట్‌గా స్టిచ్చింగ్ అయితే రాదనమాట. ఇలా చంక డౌన్ అయితే ఖచ్చితంగా తీయాలి. ఓకే. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ముప్పావించు నేను పట్టించాననమాట. ముప్పావించు పట్టించేసి ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ కటింగ్‌లో గానీ, అలాగే డ్రాయింగ్‌లో గానీ మీకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్‌లో తెలియచేయండి. ఇంకొకటండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే చేసుకోని వాళ్ళే ఎక్కువగా చూస్తున్నారండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ కొత్తగా ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళకి మన ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి ఇక్కడ మార్కింగు మనం బ్యాక్ పార్ట్ పెట్టి మార్కింగ్ చేసాం కాబట్టి ఆ మార్కింగు ఫ్రంట్ పార్ట్ మీదకు వచ్చేటట్టుగా చూసుకోండి. ఇది మనకి ఫిట్టింగ్ లైన్ అనేది గుర్తు కోసం అనమాట. ఓకేనండి. ఇంకా మన ఛానల్ కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు నేర్పించాలన్న ఉద్దేశంతో నేనైతే బిగినర్స్‌కి ఎలా నేర్చుకోవాలి అనేది కూడా మెయిన్ పాయింట్లు అయితే నేను చెప్తున్నానండి. ఎలా అయితే చిన్నపిల్లలు స్కూల్‌కెళ్ళి నేర్చుకుంటారో అలాగా మన ఛానల్‌లో అయితే నేనైతే నేర్పిస్తున్నానండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడ కూడా చూడండి ఒక హాఫ్ ఇంచు మనం మార్కింగ్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. మర్చిపోకండి. ఉక్స్ పట్టీకి, కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా మనకి ఫిట్టింగ్ అనేది కంఫర్ట్‌గా ఉండాలి. కస్టమర్స్‌ని మళ్ళీ రాబట్టుకోవాలి. అలాగే ఒక్క బ్లౌజ్ ఇచ్చిన కాడ మళ్ళీ మనం 4 బ్లౌజులు వచ్చేటట్టుగా ఫాలో అవ్వాలంటే ఇలా నేను కటింగ్ చేసే పద్ధతిని మీరు ఫాలో అవ్వండి. ఎందుకు అంటే ఇలా చేశారు అంటే మళ్ళీ కస్టమర్స్ వద్దన్నా సరే మళ్ళీ మీకొచ్చేసైతే బ్లౌజులైతే ఇస్తారనమాట. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ డాటు ఇలా కట్ అయితే పెట్టేసుకుందాం. ఓకే. కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ మనకి స్టిచ్చింగ్ వస్తుందనేది మార్కింగ్ అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోకండి. చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోకండి. ఓకే. ఇక్కడ నేను చూపించిన పద్ధతిని మీరు ఫాలో అయ్యి మీరు కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసి చూడండి. చూడండి ఇటువైపున కూడా మనం మార్కింగ్ చేసాం కదా! ఇలా అయితే మీరు కట్ చేసుకొని చూడండి. అలాగే కట్ చేసుకున్న తర్వాత కుట్టి చూడండి. కుట్టిన తర్వాత మీకు పర్ఫెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. ఇప్పుడు క్రాస్ పట్టీ కోసం ఇలా పెట్టేసేయండి చూడండి. మనకు మిగిలిన క్లాత్ ఉంటది కదా! ఎటన్నా ఒక వైపు అలా పెట్టేసి చూడండి. ఇక్కడ ఉక్స్ పట్టీ ఉన్నాకెళ్ళి చూడండి 2.5 ఇంచులు ఉంది చూడండి. 2.5 ఇంచులు ఇలాగా 2 ఇంచులు ఉంది కదా! కుట్టేసిన తర్వాత మనం మెజర్‌మెంట్‌కి తీసుకున్న దానికి ఇలా ఉంది కదా! కానీ ఉన్నదానికంటే మనం ఎగస్ట్రా ఇంచులు తీసుకోవాలి చూడండి. ఉన్నదానికంటే ఒక 1 ఇంచ్ ఎగస్ట్రా. ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌కి 2.5 ఉంది కాబట్టి ఇక్కడ మనం 3.5 వచ్చేటట్టుగా పెట్టేసుకోవాలి. ఓకే. మనం ఆదికి తీసుకున్న దానికి 2.5 ఉంది. ఇక్కడ మనం క్లాత్ ఏమో 3.5 పెట్టేసేయాలి. ఈ విధంగా 1 ఇంచ్ ఎగస్ట్రా ఉండేటట్టుగా చూసుకొని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి. ఇలా పెట్టేసి మనం కొలత అయితే తీసుకోవాలి చూడండి. ఇక్కడున్న ఫ్రంట్ పార్ట్‌కి ఉంది కదా! ఫ్రంట్ పార్ట్ కంటే మనం ఒక 2 ఇంచులు ఎగస్ట్రా తగ్గించుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. అది దేనికనేది నేను ఇక్కడ మళ్ళీ మీకు చూపిస్తా చూడండి. ఓకే. 2 ఇంచులు తగ్గించుకొని తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి మెయిన్ డాట్ ఫ్రంట్ డాట్ కుడతాం కాబట్టి కుట్టేసరికి మనకి కరెక్ట్‌గా వచ్చేస్తుందనమాట. చూడండి కరెక్ట్‌గా వచ్చేసింది కదా! దానికోసం 2 ఇంచులు ఎగస్ట్రా అయితే తగ్గించుకొని తీసుకోండి. ఇలా అయితే మనం మన బ్లౌజ్ కటింగ్ అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా నీట్‌గా అయితే కట్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ మనకి 2.5 వచ్చింది కాబట్టి ఇక్కడ 2 వచ్చింది. 2.5, 2 ఇలా వచ్చింది కాబట్టి మనం ఒక ఇంచు ఎగస్ట్రా ఉండేటట్టుగా చూసుకోండి. ఉక్స్ పట్టీ దగ్గర అలాగే నడుం దగ్గర కూడా ఒక 1 ఇంచు ఆ చివర 1 ఇంచు ఈ చివర 1 ఇంచు వచ్చేటట్టుగా తీసేసుకోండి. అర్థమైంది కదండి. పర్ఫెక్ట్‌గా మనం ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది అర్థమైంది కదా! లైక్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. చూడండి కటింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పార్ట్‌లన్నీ కూడా చూపిస్తున్నా చూడండి. బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, అలాగే హ్యాండ్స్ ఇవన్నీ కూడా చూపిస్తున్నా చూడండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.